పుష్కరాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మహబూబ్ నగర్ కలెక్టర్ శ్రీదేవి. జోగులాంబ ఆలయంలో కూడా సకల ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటామన్నారు కలెక్టర్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గొందిమల్ల పుష్కర ఘాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి పుష్కర స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనం జిల్లా కలెక్టర్ శ్రీదేవి గారితో ఉన్నాము. ఈ రోజు నుంచి ప్రారంభం 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకుందాం. నేను చెప్పండి, 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మనము కృష్ణ పుష్కరాలు చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ సంస్కృతిని వెలికి తీస్తూ, అలాగే మన జిల్లాలో ఉన్న అత్యధిక ఫేమస్ ఉన్న టెంపుల్ మన జోగులాంబ తల్లి 5వ శక్తిపీఠంగా వెలిసింది కాబట్టి జోగులాంబ తల్లి మనకు తుంగభద్ర నది తీరాన ఉన్న 8-9 కిలోమీటర్లలో మనకు కృష్ణానది కలుస్తుంది కాబట్టి అక్కడ గొందిమల్ల ఘాట్ కొత్త ఘాట్ని ఏర్పాటు చేశాము సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము. అయితే ఈరోజు ఫస్ట్ లాంచింగ్ అప్పుడు ఆనరబుల్ సీఎం గారు వచ్చి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి జోగులాంబ తల్లిని దర్శించుకొని వెళ్ళారు. అన్ని చోట్ల కూడా మనకు అన్ని ఘాట్ల నుంచి కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు పుష్కర స్నానాలు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న విషయాలు ఏవైతే వచ్చినా అవన్నీ కూడా సుజావుగా చేసుకోవడానికి ప్రతి చోట ఫస్ట్ ట్రాఫిక్ అయినా క్రౌడ్ అయినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి మెయిన్గా యాక్సెస్ ఎంట్రీ కానివ్వండి, ఎగ్జిట్ కానివ్వండి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్, క్యూయింగ్ ఇవన్నీ కూడా మన క్రౌడ్ని మేనేజ్ చేసే దృష్టిలో ఏర్పాటు చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము. అయితే అన్ని చోట్ల కూడా కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నాము. బస్సు సౌకర్యాలు ఆల్మోస్ట్ 368 అడిషనల్ ఆర్టీసీ బస్సెస్ మనకు వచ్చాయి. అలాగే ట్రైన్స్ కూడా మనకు గద్వాల్లో 8 స్పెషల్ ట్రైన్స్ రావడము, ఆ తర్వాత మనకి అక్కడ వేరే ఏవైతే ట్రైన్స్ వెళ్తున్నాయో దానికి స్టాపేజ్ కూడా ఇచ్చారు కాబట్టి నది అగ్రహారంలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అలాగని చెప్పి ఎక్కడైతే ఘాట్లకి మంచి రోడ్స్ యాక్సెస్ ఉన్నాయో మన హైవే కానివ్వండి లేకపోతే బెటర్ రోడ్స్ ఉన్న చోట కూడా మనం ఎక్కువ తాకిడి వస్తుందన్న దాంతో అన్ని ప్రిపరేషన్స్ చేసి ఉన్నాము. భక్తులు ఎక్కడ వచ్చినా సరే వాళ్ళకి అసౌకర్యం లేకుండా చేయడానికి మాత్రం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ కూడా పెట్టుకొని మన వాలంటీర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ఏవైనా చిన్న చిన్న విషయాల్లో ఏవైనా గ్యాప్స్ వచ్చినా సరే అక్కడ ఇమీడియట్గా ప్లంబర్స్, అలాగే మనము అక్కడ డ్రింకింగ్ వాటర్కి కావాల్సినవి ఎలక్ట్రీషియన్స్ని అందరినీ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఎక్కడ అసౌకర్యం లేకుండా 12 రోజులు కూడా మనము పుష్కరాలని నిర్వర్తించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాం? ఇప్పుడు మనము సీసీ కెమెరాస్ పెట్టుకొని మానిటర్ చేస్తున్నాము. ఆ తర్వాత అలాగే మనము సెల్ డెన్సిటీ పెంచడానికి కూడా బిఎస్ఎన్ఎల్ తోటి ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ వైఫై ఎనేబుల్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. అలాగే ప్రతి ఒక్క యాప్ యూజ్ చేసాము, తయారు చేయించాము ట్రాఫిక్ అడ్వైజరీస్ ఇవ్వడానికి. మెయిన్లీ ఏంటంటే ఒకవేళ మరీ ఎక్కువ రోడ్స్ జామ్ అయినట్లయితే మొదట్లోనే అంటే ఈవెన్ షాద్నగర్ ఏరియా నుంచి కూడా లేకపోతే జడ్చర్ల నుంచి కూడా మనం డైవర్షన్స్ ఇవ్వడానికి కూడా యాప్ ద్వారా వాళ్ళకి అడ్వైజరీస్ ఇస్తున్నాము. అవే కాకుండా 5 హోల్డింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ 12 రోజుల పాటు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తారు? మన అంచనాల ప్రకారం అయితే అంటే పోయిన పుష్కరాలకి ఈ పుష్కరాలకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే గోదావరి పుష్కరాలు చూసినప్పుడు ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ మనకు ఎక్కువ మంది భక్తులు వచ్చారు కాబట్టి ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అరౌండ్ 2.5 crores వరకు వస్తారని అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడు టెక్నాలజీని సైతం ఉపయోగించుకుని ఈ 12 రోజుల పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు సజావుగా పుష్కర స్నానం చేసి ఆలయాల్లో పూజలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ చెప్తున్నారు. ఫోటో హైదరాబాద్ స్టూడియో.